నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. దేశ రాజకీయాల్లో నంబర్లు ఏం చెబుతున్నాయి? ఏ దేశానికైనా రాష్ట్రానికైనా నాయకుడు ఎంపిక కావాల్సింది వారి సేవా గుణమా, లేక వారి వెనుక ఉన్న వేల కోట్ల ఆస్తుల? తాజాగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విడుదల చేసిన సంచలన నివేదిక భారతీయ రాజకీయాల్లో మరోసారి పెను దుమారం రేపుతోంది. ఒకవైపు వేల కోట్ల ఆస్తులతో దేశాన్ని ఏలుతున్న సంపన్న ముఖ్యమంత్రులు, మరోవైపు ప్రజాస్వామ్య దేవాలయాన్ని కాపాడాల్సిన పీఠాలపై కూర్చొని ఏకంగా 8-9 క్రిమినల్ కేసులతో నంబర్ 1 స్థానాల్లో నిలిచిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రస్థానం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియోలో మనం ఏడీఆర్ రిపోర్ట్లోని ఆసక్తికరమైన నిజాలతో పాటు తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన ఎక్కడ బెడిసి కొట్టింది, హామీలు ఏమైపోయాయి, ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలను ఎలా మోసం చేశారనే పూర్తి వివరంగా విశ్లేషించుకుందాం. స్కిప్ చేయకుండా చివరి దాకా వాచ్ చేయండి. దేశంలోని 28 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన మొత్తం 31 మంది ప్రస్తుత ముఖ్యమంత్రుల అఫిడవిట్ల ఆధారంగా ఏడీఆర్ సంస్థ విడుదల చేసిన నివేదిక చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఈ 31 మంది సీఎంల మొత్తం ఆస్తుల విలువ అక్షరాల 3,660 కోట్లు. ఇందులో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు అగ్రస్థానాన్ని దక్కించుకోవడం విశేషం. కర్ణాటక సీఎం పవర్ తో చక్రం తిప్పుతున్న డీకే శివకుమార్ ఏకంగా 1,413 కోట్ల ఆస్తులతో మొదటి స్థానంలో నిలవగా, తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దిగ్గజంగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు 931 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఇక తమిళనాడు సీఎం విజయ్ 648 కోట్లతో మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 30 కోట్లకు పైగా ఆస్తులతో ఈ జాబితాలో 8వ స్థానంలో నిలిచారు. మరోవైపు అత్యంత పేద లేదా అతి తక్కువ ఆస్తులున్న ముఖ్యమంత్రుల జాబితాలో జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా 55 లక్షలతో మొదటి స్థానంలో, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి 85 లక్షలతో రెండో స్థానంలో, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ కోటి రూపాయలతో మూడో స్థానంలో నిలిచారు. ఆస్తుల సంగతి పక్కన పెడితే నేర చరిత్ర, క్రిమినల్ కేసుల పరంగా దేశ రాజకీయాలను పరిశీలిస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. ఏడీఆర్ నివేదిక ప్రకారం మొత్తం 14 మంది సీఎంలపై క్రిమినల్ కేసులు ఉండగా, 2 సీఎంలపై ఏకంగా హత్యాయత్నం కేసులు ఉన్నాయి. కానీ వీరందరికంటే రేవంత్ రెడ్డి దూసుకుపోయి దేశంలోనే మరే ఇతర సీఎంలకు లేనన్ని అత్యధికంగా ఏకంగా 89 కేసులు తన ఖాతాలో వేసుకొని నంబర్ 1 స్థానంలో నిలిచారు. రేవంత్ రెడ్డి తర్వాత పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారిపై 29 కేసులు ఉండగా, కర్ణాటక సీఎం టీకే శివకుమార్ పై 19 కేసులు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై కూడా 19 కేసులతో తర్వాతి స్థానంలో ఉన్నారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన స్థానంలో ఉన్న వ్యక్తిపై ఇంత పెద్ద సంఖ్యలో కేసులు ఉండటం ప్రజాస్వామ్యవాదులను తీవ్రంగా కలవరపెడుతున్న అంశం. సరే, చట్టపరమైన కేసులు, ఆస్తుల లెక్కలు ఒక ఎత్తైతే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఏ మేరకు పనిచేస్తోంది? ఇచ్చిన మాటను నిలబెట్టుకుందా? అసలు రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది? ఇక్కడే అసలైన దారుణం బయటపడుతుంది. అధికారంలోకి రావడానికి ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు, ఎన్నికల హామీలు తెలంగాణ ప్రజల చెవుల్లో పూలు పెట్టేందుకే అన్నట్లు తయారయ్యాయి. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మినహా మిగతా ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో సక్రమంగా అమలు కావడం లేదు. రైతు భరోసా ఎప్పుడు వస్తుందో రైతులకు స్పష్టత లేదు. రుణమాఫీ ప్రక్రియ కూడా సగం నీళ్లు సగం నిప్పులాగే సాగుతోంది. ఏటా ఉద్యోగాల భర్తీ అంటూ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు. కానీ నిరుద్యోగుల ఆశలు మాత్రం నిరాశగానే మిగిలిపోయాయి. పాలనపై పట్టుకోల్పోయి కేవలం హడావిడి ప్రకటనలకే పరిమితం కావడంతో అటు అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా కాడి తప్పింది. ఇక ఈ ప్రభుత్వ వైఫల్యాల వల్ల అత్యంత ఎక్కువగా నష్టపోయి మోసపోయిన వర్గం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు. ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులను ఊరువాడా తిరిగి భుజాన ఎత్తుకున్న కాంగ్రెస్ నేతలు తాము అధికారంలోకి రాగానే పిఆర్సీ అమలు చేస్తామని, పెండింగ్ డిఏలను ఇస్తామని, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తెస్తామని ఘనంగా హామీలిచ్చారు. ఉద్యోగులు కూడా మార్పు కోరుకొని పెద్ద ఎత్తున మద్దతు పలికారు. కానీ పీఠమెక్కిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ ఉద్యోగులను పూర్తిగా విస్మరించింది. కనీసం ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇవ్వలేని దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకువచ్చారు. పెండింగ్ బిల్లులు, డిఏల గురించి అడిగితే ఆర్థిక సంక్షోభం అంటూ కాలం వెల్లదీస్తున్నారు.
నమ్మించి ఓట్లేయించుకున్న ఉద్యోగులను అధికారంలోకి వచ్చాక నిలువునా మోసం చేశారనే తీవ్రమైన నిరాశ, ఆగ్రహం నేడు తెలంగాణ ఉద్యోగ వర్గాల్లో రగులుతోంది. మొత్తానికి చూస్తే ఏడీఆర్ నివేదికలో వెల్లడైన రేవంత్ రెడ్డి 89 కేసుల రికార్డు ఒక ఎత్తైతే, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో, రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించడంలో ఆయన పాలన పూర్తిగా విఫలమైందనేది అక్షర సత్యం. ఆస్తులు ఎంత ఉన్నా, ఎన్ని కేసులున్నా ప్రజల నమ్మకాన్ని గెలవకపోతే ఆ కుర్చీకి విలువ ఉండదు. మరి రేవంత్ రెడ్డి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే ఫెయిల్ అయిందని మీరు భావిస్తున్నారా? కింద కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.